హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా చాలా థ్యాంక్ యూ. నా వీడియోస్‌కైతే చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. చాలా పెద్ద థ్యాంక్ యూ. మరి అదే ఇన్‌స్పిరేషన్‌తో మా కివీకి నేను ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, లైక్ సోప్స్ అయినా, క్రీమ్స్ అయినా ఎలాంటివి యూజ్ చేస్తున్నానని నేను ఈరోజు చూపించబోతున్నాను. అవే మీకు పడతాయని కాదు, బట్ నేనైతే ఏం యూజ్ చేస్తున్నా మీ బేబీకి ఏవి సెట్ అవుతాయో ఒకసారి చెక్ చేసుకోండి. మరేంటో అవి ఇప్పుడు చూసేద్దామా? ఫస్ట్ పిల్లలకి స్నానం చేపిచ్చే ముందు మసాజ్ చేస్తాం కదా! సో, ఆ మసాజ్‌ని చాలామంది కోకోనట్ ఆయిల్, నువ్వుల నూనె అలా యూజ్ చేస్తూ ఉంటారు గదా! బట్ నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ మమా ఎర్త్ మసాజ్ ఆయిల్ యూజ్ చేశాను. ఆహ్, దిస్ వన్ యూజ్ చేశాను. బట్ నాకైతే ఇది వర్కౌట్ అయింది అనిపించలేదు. ఒక 1 వీక్ ట్రై చేశాను. బట్ ఎందుకో బేబీ స్కిన్ డల్ అయినట్టు నాకనిపించింది. తర్వాత నేను ఫిగారో ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది ఆఫర్‌లో పర్చేస్ చేశాను. సో, ఇదైతే నాకు బాగా హెల్ప్ అయింది. వాడికి చాలా బాగా సెట్ అయింది. ఇది నార్మల్‌గా తీసుకోకుండా నేను ఆయిల్‌ని హీట్ చేసి వాడికి మసాజ్ చేస్తానన్నట్టు. కొద్దిగా ఆయిల్ తీసుకొని హీట్ చేసి చాలా మంచిగా ఒక 5-10 మినిట్స్ వరకు మసాజ్ చేస్తాను. ఆయిల్ మసాజ్ తర్వాత నేను బాబుకి రా మిల్క్ యూజ్ చేస్తాను. పచ్చి పాలు యూజ్ చేస్తాను. నేను వాడి కోసమే సెపరేట్‌గా తెప్పిస్తాను పాలు అనేవి. ఆవు పాలు తెప్పిస్తాను. సో, బాబు ఏజ్ 3 మంత్స్ నుంచి నేను మిల్క్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, మిల్క్ తోటి చాలా మంచిగా మసాజ్ చేస్తాను. వాడి స్కిన్ అయితే చాలా అంటే చాలా ఫెయిర్‌నెస్‌గా మారిపోయింది. మిల్క్ యూజ్ చేసిన తర్వాత. మనకి తెలుసు కదా! మిల్క్ అనేవి నేచురల్ క్లెన్జింగ్ లెక్క యూజ్ అవుతుంది. ప్లస్ ఫేస్ పైన ఉన్న డర్ట్ అయినా అన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీ బేబీ కనుక కొంచెం కాంప్లెక్షన్ డల్ ఉంది, లేదు కాంప్లెక్షన్ ఇంక్రీజ్ అవ్వాలని ఎవరైనా అనుకుంటే గనక పచ్చి పాలు తప్పకుండా ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా 100% రిజల్ట్ ఉంటుంది. అంటే జస్ట్ 1, 2 డేస్‌లో అయితే తెలీదండి. ఒక 2 వీక్స్ అయినా చూడాలి. మసాజ్, మిల్క్ తర్వాత సోప్. ఫస్ట్ అయితే బేబీ బార్న్ అయిన తర్వాత నేను మామా ఎర్త్ బేబీ సోప్ యూజ్ చేశాను. బట్ 1, 2 డేస్‌లోనే వాడు చాలా డల్ అనిపించింది నాకు. సో, నాకు నచ్చలేదు. సో, తర్వాత మైసూర్ శాండిల్ గోల్డ్ తీసుకున్నాను. మేమైతే బేసిక్‌గా మైసూర్ శాండిల్ యూజ్ చేస్తాము. సో, వాడికి కూడా మైసూర్ శాండిల్ గోల్డ్ యూజ్ చేశాము. వాడికైతే ఇది చాలా బాగా పడింది. అంటే ర్యాషెస్ లాంటివి అలాంటివి ఏమీ అవ్వలేదు. ఇది పెట్టిన తర్వాత వాడి స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోయిందన్నట్టు. సో, అప్పటినుంచి ఇదే ప్రోడక్ట్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ షాంపూ వచ్చేసి మమా ఎర్త్ ఈ షాంపూ యూజ్ చేస్తున్నాను. ఇది టియర్ ఫ్రీ షాంపూ అన్నట్టు. సో, వాడికైతే చాలా హెయిర్ గ్రోత్ ఉండింది. నేను పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడైతే హెయిర్ తీసాము. బట్ బిఫోర్ అయితే బాబుకి చాలా హెయిర్ ఉండింది. ఇదైతే బాగా వర్క్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి బాడీ లోషన్ అండి. నేను సెబామెడ్ బాడీ లోషన్ యూజ్ చేశాను. చూసారా? ఈ బాడీ లోషన్ అనేది యూజ్ చేశాను. బాబుకైతే చాలా బాగా మాయిశ్చర్ ఇచ్చింది. ఫస్ట్ బాబు బార్న్ అయిన తర్వాత నేను కొద్ది రోజులు మాయిశ్చరైజర్ యూజ్ చేయలేదండి. నాకు తెలీదు మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి అని చెప్పేసి తెలీదు. వాడికి ఇక్కడ చిన్న దగ్గర లైట్‌గా వైట్ ప్యాచెస్ వచ్చాయి. సో, కొన్ని వీడియోస్ చూసి డాక్టర్‌ని సజెషన్ అడిగితే తను చెప్పాడు. ఈ డ్రైనెస్ వల్ల వస్తుంది అని జెప్పేసి. సో, అప్పుడు ఇది సెబామెడ్ బాడీ లోషన్ తీసుకున్నాను. సో, అప్పటినుంచి వాడికి ఇదే కంటిన్యూగా యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అండి. మామా ఎర్త్ బేబీ పౌడర్, ర్యాష్ ఫ్రీ పౌడర్. ఆహ్, బ బేబీ బోర్న్ అయిన తర్వాత అప్పటినుంచి ఇది యూజ్ చేశాను. బట్ వాడికెప్పుడు ర్యాషెస్ అలాంటివి ఏం రాలేవు. వాడి స్కిన్‌కైతే బానే సెట్ అయింది. నేను పౌడర్ అయితే ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు. 3, 4 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే అంత ఎర్లీ స్టేజ్‌లో యూజ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. సో, హెయిర్ ఆయిల్ అయితే మామా ఎర్త్ ప్రొడక్టే యూజ్ చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగా వాడికి సెట్ అయింది. ఏదైతే నేను బాబుకి బోర్న్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేశానో, అదే వాడికి సెట్ అయిపోయిందన్నట్టు. ఏ ప్రొడక్ట్స్ కూడా ఇంకా నేను చేంజ్ చేయలే. అంటే బాబు బోర్న్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎలాంటి ప్రొడక్ట్స్ చేంజ్ చేయలేదు. ఏదైతే అప్పుడు యూజ్ చేస్తున్నానో, ఇప్పుడు కూడా అవే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బుడ్డి కౌమడి ఇది కూడా చూపించేస్తున్నాను. సో, ఇది బేబీ హగ్ నుంచి తీసుకున్నాను. వాడి హెయిర్ కోంబ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అయింది. చూసారా దీనికి చాలా చిన్నగా మంచిగా ఉన్నాయి. అంటే బేబీ హెయిర్‌ని హర్ట్ చేయదిది. సో, ఒకసారి ట్రై చేయండి. ఒక్కటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఎప్పుడైనా గూడా మన బేబీస్‌ని ఇంకొకరితో కంపేర్ చేయకండి. అంటే వాళ్ళ బేబీ అందంగా ఉంది, మా బేబీ లేదు. వాళ్ళు తెల్లగా ఉన్నారు, మా బేబీ తెల్లగా లేదు. అలాంటి కంపారిజన్స్ అస్సలు చేయకండి. వన్స్ ఆ బేబీ కొంచెం పెద్దగయ్యాక వాళ్ళ మైండ్‌లో వచ్చిందనుకోండి అది అస్సలు తీసేయలేము. బేబీస్ ఎవ్వరైనా కూడా పిల్లలు
ఎంత ఎలా ఉన్నా గూడా చాలా ముద్దుగా ఉంటారండి. ఎప్పుడు గూడా ఇంకొకరితో కంపేర్ చేయకండి. మన బేబీస్ అంతే. అండ్ డైపర్స్ వచ్చేసి పాంపర్స్ యూజ్ చేస్తానండి. విత్ అలోవెరా అండ్ ర్యాష్ లోషన్ అని ఉంది గదా! ఈ పాంపర్స్ యూజ్ చేస్తాను. వాడికైతే ఇప్పటివరకి ఎలాంటి ర్యాషెస్ అయినా అలాంటివి ఏమీ రాలేదు. నాప్కిన్స్ అయితే నేను బయట స్టోర్‌లో తీసుకున్నాను న్యూ బోర్న్‌లో. ఇవైతే చాలా మెత్తగా ఉండింది. అరౌండ్ రూ. 1000 పడిందనుకుంటా 5 నాప్కిన్స్‌కి. చాలా అంటే చాలా బాగుంది. నేను వన్ మోర్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. ఇది నేనైతే ఏవైతే ప్రొడక్ట్స్ జెన్యూన్‌గా బేబీకి యూజ్ చేస్తున్నానో, అవే ప్రొడక్ట్స్ మాత్రం షేర్ చేశాను. ఒకవేళ మీ బేబీస్ గనుక కొంచెం కాంప్లెక్షన్ డల్‌గా ఉంది అనిపిస్తే గనుక పచ్చి పాలు ట్రై చేయండి. డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది. 2 వీక్స్ ట్రై చేయండి. నేను చెప్తున్నాను ఇది అనిత అప్రూవ్డ్ అంతే దట్స్ ఇట్. సో, తప్పకుండా ట్రై చేయండి. బేబీస్ చాలా హెల్తీగా ఉంటుంది. వాళ్ళ స్కిన్ అనేది మిల్క్ యూజ్ చేయడం వల్ల. సో, ఈ ప్రొడక్ట్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో, మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారో, మీ బేబీస్‌కి ఎలాంటివైతే సెట్ అవుతాయో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.